హాయ్ హలో అందరికి నమస్తే. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సైట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్కి సంబంధించి ఏ రకంగా స్కామ్ చేశారు, ఎన్ని కోట్లు దోచుకున్నారనేటి దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ ఎంత భయంకరమైనటువంటి పోస్ట్ అంటే ఇది క్యాన్సర్ కన్నా ప్రమాదమైనటువంటి పోస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకు మించి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇంత దారుణమైనటువంటి అబద్ధం చెప్పరు. సో ఈ వీడియో చేసినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా చేస్తున్నారనే ఒక ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా చేస్తున్నటువంటి వీడియో కాదు, ఇది నిజంకి సపోర్ట్గా చేస్తున్నటువంటి వీడియో. నిజం అనేటువంటిది ప్రజలకు తెలియాలి, నిజాన్ని ఏ రకంగా చంపేస్తూ ఉన్నారు, అబద్ధాలను నమ్మించి అనేటువంటిది ఈ పోస్ట్ బట్టి మీకు అర్థమవుతుంది. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఎవరైనా సరే, వైసీపీ పార్టీ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో తప్పు ఉందనుకుంటే కనుక కామెంట్ చేయండి, ఇది తప్పు అని చెప్పి. నిజం ఉందనుకుంటే కనుక టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు వాళ్ళ గుండెల మీద చేసుకుని ఇది అబద్ధం అని చెప్పి కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేయడానికి కూడా దమ్ము ధైర్యం కావాలి. ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధం ఎవరు చెప్పరు. మీకు ప్రతిదీ కూడా లెక్కలతో సహా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వెంకటేష్ కూడా ఉన్నాడు, వెంకటేష్ తెనాలి. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించి జగన్ గారు గతంలో చేసిన అభివృద్ధికి సంబంధించి, ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి సంబంధించి చాలా డేటాతో సహా అబ్బాయి మాట్లాడగలడు. సో దానికి సంబంధించి వీడియోలు ముందు టీడీపీ పార్టీ పెట్టినటువంటి పోస్టులో ఏముందనేది మీకు చెప్పే ప్రయత్నం చేశాను. లిక్కర్ స్కామ్లో వెలుగులోకి వస్తున్నటువంటి వాస్తవాలు వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. కమిషన్ ఇచ్చిన వాళ్ళతో జే బ్రాండ్ మద్యాన్ని తయారు చేయించి కేసుకి ఇంత చొప్పున జే ట్యాక్స్ కట్టించుకొని డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసి ఏ రోజు సాయంత్రం ఆ రోజే కలెక్షన్లు తాడేపల్లి కొంపకు చేరితే ఆ డబ్బును లెక్క పెట్టడానికి 280 కౌంటింగ్ మిషన్లు రాత్రి పగలు పనిచేసేవి. అంటే లెక్కేసుకోండి దోపిడీ సొమ్ము ఏ రేంజ్లో ఉందో అనేటువంటిది. ఈ పోస్టర్ మీకు స్క్రీన్ పైన కూడా పెడతాను చూడండి. 200 కౌంటింగ్ మిషన్లు, 900 మంది సిబ్బంది, రోజుకు 3 షిఫ్ట్లు చొప్పున 5 ఏళ్ల పాటు 24/7 పనిచేశారంట. సో దీనికి ప్రతిదీ కూడా లెక్కలతో సహా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము, చూడండి. సో వెంకటేష్, ఇది వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఇది. సో మనకి లెక్కలు కూడా ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి, రాసాం మనం ఆల్రెడీ. వీళ్ళకి ముందు ఒక విషయం చెప్పాలి. అది ఇంతకుముందు ఏదో చెప్పావు నువ్వు, కౌంటింగ్ మిషన్లకు సంబంధించి ఏ కౌంటింగ్ మిషన్లు ఏ రకంగా పనిచేస్తాయనే విషయం కూడా నువ్వు అప్పుడు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి ఒకసారి చెప్పి స్టార్ట్ చేద్దాం. ఇది అసలు ముందు కౌంటింగ్ మిషన్ లాగా కాదు, అసలు ఏదో జర్నలిజం చదువుకున్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. కానీ అంతకన్నా లక్కోర్ పోస్టులు, అసలు టీడీపీ అంటేనే విరక్తి పుట్టించే అంత పచ్చి అబద్ధాలు కోరు పార్టీ అని చెప్పి అక్కడే అర్థమైపోతుంది. ఓకే, ఎవడన్నా మనిషి అన్నవాడు ఇందాలు మీరే అన్నారు ఏమన్నారు 280 మిషన్లు, మీరు అర్థం చేసుకోవాలి. ఇది 280 కౌంటింగ్ మిషన్లు. వాళ్ళు వేసిన పోస్టులోనే వాళ్ళు పోస్ట్ చేసిన 48 గంటల తర్వాత మేము వీడియో చేస్తున్నాం. వాళ్ళు పోస్ట్ చేసిన 48 గంటల తర్వాత అంతవరకు కూడా వాళ్ళు డిలీట్ చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టినాం, ఎందుకంటే మళ్ళీ ఉండాలి కదా. చేయలేదు. 280 కౌంటింగ్ మిషన్లు 280 కౌంటింగ్ మిషన్లు 24/7 పని చేస్తున్నారు. 24/7 అని చెప్పేసి చెప్తున్నారు. వారానికి 7 రోజులు 24 గంటలు పని చేస్తున్నారంట. 5 సంవత్సరాలు. అసలు ఇక్కడే అర్థమైపోయింది పచ్చి అబద్ధాలకు పార్టీ టీడీపీ అని చెప్పేసి. 5 సంవత్సరాలు. కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో మీకు వైన్ దొరికిందా, కనీసం మందు దొరికిందా? ఇప్పుడు సడలింపులు ఇచ్చిన తర్వాత లాస్ట్ లో దొరికింది కానీ మందు దొరక్క శానిటైజర్ బాటిల్ తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి అలవాటు పడ్డ వాళ్ళు శానిటైజర్ బాటిల్ తాగి అందులో ఇది ఉండదని చెప్పి చచ్చిపోయారు. అసలు ఇంత పచ్చి అబద్ధాలు ఎంతమంది? 900 మంది అని చెప్పారు. మళ్ళీ 900 మంది 3 షిఫ్ట్లో 280 కౌంటింగ్ మిషన్లు అంట. అసలు అడ్మిన్ గాడి కన్నా ఒరే బుర్ర తక్కువ అడ్మిన్. డబ్బుల కోసం ఏ రకమైన పోస్ట్ అని పెడతారంటారు. మీరు కడుపు అన్నం తింటున్నారా లేదా? వీళ్ళు పార్టీ పరువు తీసేది వీళ్ళే. అదే కదా, వాళ్ళు పార్టీ అసలు పార్టీ వాళ్ళ నాయకులు చెప్పుకున్న వాళ్ళు ఎందుకు పెడతారు? కనీసం వీళ్ళైన లెక్కలు వచ్చా రాదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇక్కడ. అసలు జేటీడీపీ గాడి అడ్మిన్ గాడు ఏమన్నా ఆలోచిస్తున్నాడా? కరోనా 2 సంవత్సరాలు మనకు మందు దొరికింది లేదు. సరే, వాళ్ళ లెక్క ప్రకారం 5 సంవత్సరాలు వేసుకున్నా కూడా, వాళ్ళ లెక్క ప్రకారం 5 సంవత్సరాలు వేసుకున్నా మన ఇండియా బడ్జెట్ కొంటే కూడా మించిపోయింది. చూడండి, డబల్ అవుతుంది చూడండి. వాళ్ళు చెప్పిన లెక్కే 280 కౌంటింగ్ మిషన్లు, వారానికి 7 రోజులు 24 గంటలు, 900 మంది. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మిషన్లో దాదాపు గంటకి కొన్ని లక్షల నోట్లు
గంటకే కొన్ని లక్షల నోట్లు లెక్క పెట్టగలడు. కొన్ని లక్షల నోట్లు మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. అవును, మనం యావరేజ్ దానికి సంబంధించి కూడా ఇచ్చారు కదా గూగుల్లో, మీరు కావాలంటే చూడండి. ఈ స్టాండర్డ్ కరెన్సీ మిషన్స్ ఉంటాయి కదా, అవి పర్ మినిట్ ఎంత ఉన్నాయి వెంకటేష్? ఇక్కడ 4 నుంచి 8 లక్షల నోట్లు కౌంట్ చేయగలరు పర్ మినిట్. నార్మల్ మిషన్, నార్మల్ బ్యాంకింగ్ పర్ మినిట్ 4 నుంచి 8 లక్షల నోట్లు, డబ్బులు కాదు నోట్లు కౌంట్ చేయగలరు. అంటే 8 లక్షల నోట్లు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 8 లక్షలు ఇంటూ 500 వేస్తే ఎంత వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత హై స్పీడ్ మిషన్స్ కూడా ఉన్నాయి. నిమిషానికి గంటకి కాదు, హై స్పీడ్ మిషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా అంతే, పర్ అవర్కి 8 లక్షల దాకా కౌంట్ చేయగలవు. ఇంకా హై ఎండ్ మిషన్స్ చూసుకుంటే కనుక అవి 16 లక్షల దగ్గర కూడా కౌంట్ చేయగలిగిన మిషన్లు ఉన్నాయి. 16 లక్షల నోట్లు, 16 లక్షల రూపాయలు కాదు. సరే, ఎట్లనన్నా వేసుకున్నా కూడా అది కౌంటింగ్ చేసే మిషన్లు ఉన్నాయి. సో మనకి ఈ లెక్కలు కూడా వద్దు, నిమిషానికి వద్దు, గంటకి చొప్పున లెక్కలు వేసుకున్నా కూడా ఎంత అవుద్ది వెంకటేష్ మనకి చెప్పు? ఒక మిషన్ ఒక అవర్కి గంటకి 5 లక్షల రూపాయలు వేసుకుందాం మనం. ఒక నిమిషానికే కొన్ని లక్షలు లెక్క పడే మిషన్లు ఉన్నాయి మన దగ్గర. గంటకి వేసుకుందాం, గంటకి 5 లక్షల రూపాయల లెక్కన మాకులాగా ఆడతా పాడతా పని చేసేవాడు అనుకుందాం. ఆడతా పాడతా పని చేసేవాడు, గంటకి 5 లక్షల రూపాయలు కౌంట్ చేశాడు. 5 లక్షల రూపాయలు కౌంట్ చేశాడు అనుకుంటే ఒక్క మిషన్తో 24 గంటలకి వాళ్ళు 24/7 అని చెప్పారు వాళ్ళు. 24 గంటలు ఇంటూ 5 లక్షలు వేసుకుంటే ఎంత అంటే 1,20,00,000 రూపాయలు పర్ పర్సన్. ఒక మిషన్తో వాళ్ళు కౌంట్ చేసేది 1,20,00,000 రూపాయలు రోజుకి. వాళ్ళు ఎన్ని మిషన్లు అన్నారు? 280 మిషన్లు అన్నారు. 280 మిషన్లు ఇంటూ 1,20,00,000 వేసుకుంటే ఎంత? 3,360 కోట్లు పర్ డే. 360 కోట్లు ఏది 280 మిషన్లతో ఒక రోజుకి కౌంట్ చేస్తే ఒక రోజుకి ఎంత కౌంట్ చేస్తున్నారు వాళ్ళు? ఒక రోజుకి 3,360 కోట్లు పర్ డే. ఒక రోజుకి 3,360 కోట్లు అయితే నెలకి ఎంత అవుతుంది? అది 1,08,000 కోట్లు అవుతుంది పర్ మంత్. 1,08,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి ఎంత? 1,08,000 కోట్లు ఇంటూ 12,09,600 కోట్లు. 12 నెలలు 12 లక్షలు ఇంటూ 500, 12,09,600 కోట్లు. 5 సంవత్సరాలు అన్నారు వాళ్ళు. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా ఉంది, ఆ పెట్టే అడ్మిన్ గుట్లెగడని ఆలోచించడో కానీ 5 సంవత్సరాలు ఇంటూ 12,09,600 కోట్లు వేసుకుంటే 60,48,000 కోట్లు వచ్చింది. 60,48,000 కోట్లు. అది యావరేజ్గా మేము వేస్తే 5 లక్షలు. జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ ఎంత అంటే 60,48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడంట. ఇండియా బడ్జెట్ ఎంతో తెలుసా? ఇండియా బడ్జెట్ ఎంత? 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు మొన్న పెట్టింది. ఇండియా మన భారతదేశం బడ్జెట్, యూనియన్ బడ్జెట్ మొన్న పెట్టింది 50 లక్షల కోట్లు. అసలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ ఎంతో తెలుసా నీకు? దగ్గర 3 లక్షలు వేసుకో. 3 లక్షలు కూడా లేదు. 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు. 5 3 15 లక్షల కోట్లు. దీనికే లేక 15 లక్షల కోట్లకే లేక అల్లాడుతుంటే నువ్వు 60,48,000 కోట్లు అని చెప్పేసి ఎట్లా చెప్తున్నావు? అంటే ఇది జస్ట్ ఏంటంటే ఎక్సెల్లో ఏదో రాసి లేకపోతే ఫోటోషాప్లో డిజైన్ చేసి పెట్టినటువంటి పోస్టే కానీ నిజంగా తప్పు చేసి ఉంటే కనుక ఆ లెక్కలు సహా డేటాతో సహా తీసుకొని ఆ లెక్కలు పెట్టి ఉంటే నిజంగా జనాలు నమ్ముతారు. ఇది ఎట్లా ఉంది చెప్పండి? ఈ జస్ట్ ఫిగర్ అది ఆ పోస్టర్ చూడగానే ఏమనుకుంటారంటే అమ్మ ఇంత జరిగిందా, 280 మిషన్లు 900 మంది కౌంట్ అంటే ఈ లెక్కలు ఎవరు చెయ్యరు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు. మేము ఏది చెప్తే ఇది మా ఎల్లో ఛానల్ ఏది వస్తే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు ఏం చేయాలని చెప్పి చూస్తున్నాడు ఆ టీడీపీ అడ్మిన్. నువ్వు వాళ్ళు ఎంత డబ్బు ఇస్తే ఎంత మంచి పోస్టులు వేస్తున్నారా మీరు? అసలు మైండ్ ఉందంటారా కనీసం? 60 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడంటారా? అసలు అంబానీ ఆస్తి ఎంత, అదానీ ఆస్తి ఎంత, వీళ్ళందరూ ఆస్తి ఎలాంటి మాస్కన్నా ఉందంటారా కనీసం? ఇది జస్ట్ ఒక గంటకు మాత్రం లెక్కేస్తేనే వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం, వాళ్ళ మిషన్ల లెక్క ప్రకారం చూస్తే కనుక ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది జస్ట్ మనం ఓవరాల్గా ఇష్టం కూడా ఇట్లా వేస్తే కూడా గంటకి ఇంత లెక్కేసినా కూడా లెక్కేసింది వాళ్ళు. మనకి ఇప్పుడు మీరు ఒక్కొక్క మిషన్ లో దాదాపు 1,00,000 నోట్లు, ఒక నిమిషానికి 1,00,000 పైగా నోట్లు కౌంట్ చేసే మిషన్లు ఉన్నాయి. ఒక నిమిషానికి మీరు అట్లా పెట్టగానే 1,00,000 పైగా నోట్లు కౌంట్ చేసే మిషన్లు ఉన్నాయి మన దగ్గర.
మరి ఇంత దారుణంగా ఇప్పుడు గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు, గతంలో ఇప్పటికీ చాలా చెప్పారు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, జనాలు నమ్మేటట్టుగా ఉండాలి. కానీ కనీసం ఆ పోస్టులు పెట్టే వాళ్ళైనా, కనీసం ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళైనా, అవును పార్టీ పరువు ఏమైపోతుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరువు ఏమైపోతుంది, ఇది ఆలోచించకుండా ఈ రకంగా పోస్టులు పెట్టేసి మొత్తం నాశనం. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏం చెప్పినా వింటారులే అనుకున్నటువంటి ఒక భ్రమలో ఉన్నారు వీళ్ళు. మీరు కూడా ఎందుకంటే చూడండి, ఎందుకంటే ఇదే మనం ఏదో క్రియేట్ చేసి చెప్తున్నది కాదు. జస్ట్ గంటకి యావరేజ్ గా 5 లక్షలే కౌంట్ చేశారు అనుకుందాం. 5 లక్షలే ఒక మిషన్ తో వాళ్ళు 280 మిషన్లతో కౌంట్ చేస్తే మనకు వచ్చిన డేటా ఎంత అంటే రోజుకు వచ్చేసరికి 3,600 కోట్లు, 3,360 కోట్లు. 60,48,000 కోట్లు, 60,48,000 కోట్లు, 60 లక్షలు. ముఖేష్ అంబానీ ఆస్తే 10 లక్షల కోట్లు ఎంత ఉంటుంది ముఖేష్ అంబానీ ఆస్తి. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు వీళ్ళు పోస్ట్ పెట్టారు కదా, ఇప్పటికి ఉంది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ దీంట్లో వాట్సాప్ దాంట్లో అన్నిట్లో ఉంది. కాబట్టి దాంట్లో వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఇప్పుడు 3 రకాల మిషన్స్ ఉంటాయి. హై ఎండ్ మిషన్స్ ఉంటాయి, యావరేజ్గా అంటే మీడియం మిషన్స్ ఉంటాయి, బేసిక్ మిషన్స్ ఉంటాయి. పర్ మినిట్కి ఎంత కౌంట్ చేస్తాయి అని దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే 280 మిషన్లు, 900 మంది, 24/7, 5 years ఇట్లా అన్ని లెక్కేయండి. మీరు ఎన్ని లెక్కేసినా కూడా ఇంతకు మించే మేము చెప్పిన దాంట్లో 60,48,000 కోట్లకు మించే లెక్క వస్తుంది. అంటే అసలు జగన్ గారి హయాంలో మద్యానికి ఎంత వచ్చింది సంవత్సరానికి కాదు, జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇప్పుడు వీళ్ళు పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, ఒక చిన్న లెక్క చెప్తా. వీళ్ళు పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, పెన్షన్ కి జగన్మోహన్ రెడ్డి కంటే 1000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 1800 కోట్లు, వీళ్ళు ఇస్తుంది 2700 కోట్లు నెలకి. నెలకి 900 కోట్లు ఎక్స్ట్రా ఇస్తారు. 1000 కోట్లు వేసుకో, 1000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. వచ్చిన కొత్తలో 3000 ఎక్స్ట్రా ఇచ్చారు, 1000 కోట్లు అదనంగా ఇస్తున్నారు వీళ్ళు. అంటే సంవత్సరానికి 12,000 కోట్లు. 12,000 కోట్లు 12,000 కోట్లు అంటే చిన్న చిన్న పథకాలన్నీ ఎగిరిపోతాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి పథకాలు. జగన్మోహన్ రెడ్డి టైపు. మద్యం మీద 400 కోట్లు నెలకు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. శాండ్ మీద సంవత్సరానికి 700 కోట్లు ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి వచ్చింది. ఇట్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఇంకా వేరే ల్యాండ్ డ్యూటీస్ ఛార్జెస్ కానీ, అదే పనులు కానీ వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తున్నారు. ఈ 400 కోట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే వైన్ షాపులు తగ్గించుకున్నారో వాళ్ళకి, ఈ 700 కోట్లు రిచ్లు కూడా వీళ్ళకే ఇస్తున్నారు. ఇది గవర్నమెంట్కి రావట్లేదు ఆదాయం, గతంలో గవర్నమెంట్కి వచ్చింది ఆదాయం. గతం అందుకని చెప్పేసి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఈ 400 కోట్లు అనేది నెలకి మనకి, అది కూడా రఫ్ డేట్, అది రఫ్ డేటా. 400 కోట్లు. అసలు అంత తాగుబోతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంత తాగుబోతులు చేశాడు చంద్రబాబు నాయుడు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగుబోతోళ్ళు అని. ఇంకా రేపొద్దున ఇండస్ట్రీస్ ఏమి చదువుకునే యూనివర్సిటీలు ఏమొస్తాయి నాకు అర్థం కాక అడుగుతాను. ఆ ఇండస్ట్రీలు, SRM యూనివర్సిటీలు, లేకపోతే KLU యూనివర్సిటీలు, పెద్ద యూనివర్సిటీలు ఎవడరా వచ్చే చదువు చెప్పేది ఆంధ్రప్రదేశ్ కి? నువ్వు తాగుబోతులు చేసావు అంటే. ఇంట్లో ఉన్న మన మినిస్టర్ అన్నది కదా, సవిత అంది కదా, డ్రగ్స్ కి బానిసలు అయ్యారు ఉచిత పథకాల వల్ల. డ్రగ్స్ కి బాధితులే లేడీస్ ఇట్లా అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో అనుకుంటున్నారేమో అందరూ. వీళ్ళింట్లో వీళ్ళు వేసే తప్పుడు లెక్కల వల్ల సవిత గారు ఏ విధంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ మహిళలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ కి అలవాటు పడ్డారని చెప్పేసి చెప్పింది ఆవిడ అసెంబ్లీలో. ఒక మహిళా మంత్రి ఇంత దారుణంగా 60 లక్షల, దాని తర్వాత కోట్ల లక్షలు అనాలా? యాక్చువల్గా ఇది కొంతమంది మేధావులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి లెక్కలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిజం బతకాలని కోరుకునేటువంటి వాళ్ళు, నిజం వైపు నిలబడేటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అసలు ఏంటి అనేది కొంతమంది ప్రొఫెసర్లు అయితే ఇప్పటికే లెక్కలేసి చెప్తా ఉన్నారు. నిజంగా దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళు దిమ్మ తిరిగే నిజాలు అన్నారు కదా, వాస్తవాలు అన్నారు కదా. దరిద్రమైనటువంటి ఇంతకన్నా దారుణమైనటువంటి అబద్ధాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు కూడా కావాలంటే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చేసేది ఏం లేదు, ప్రజలు తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మీరే మిమ్మల్ని తాగుబోతున్నారు అంటున్నాడు చంద్రబాబు. డైరెక్ట్ గా అన్నాడు మిమ్మల్ని. అంతమంది తాగితేనే కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుట్టిన పిల్లలతో సహా తాగారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంత తాగినా కూడా ఇంత కాదనుకుంటా. అంత తాగిన 24 గంటలు తాగినా అంత కాదు. అంత తాగినా కూడా మరి ఇంత దారుణంగా అయితే ఉండదు. అదే కదా ఉందంటారా. రేపు పొద్దున ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు ఏది కూడా రాకుండా చేసేది చంద్రబాబు నాయుడే. ఆంధ్రప్రదేశ్ తాగుబోతు రాష్ట్రం, మధ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు.
వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుందాం, హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇటు వేరే రాష్ట్రానికి వెళ్దాం అని అనుకుంటున్నారు, కర్ణాటక వెళ్దామని అనుకుంటున్నారని చెప్పి వీళ్ళు ఇట్లా ఒక్కొక్కరు ఒక వ్యక్తి మీద కోపంతో, జగన్ గారు అంటే కోపం ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద కోపంతో రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ప్రజలను ఈ రకంగా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పథకాలు ఇచ్చి ప్రజలని సోమరిపోతులు చేయదలుచుకోలేదు, ప్రజలు సోమరిపోతులుగా తయారైపోతున్నారు అని చెప్పి ప్రజలను అన్నారు పథకాలకు సంబంధించి. అందులో అన్ని పథకాలు ఏం పథకాలు ఇస్తున్నారు? ముఖ్యమైనటువంటి పథకం పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి తల్లికి వందనం పథకం ఇస్తే పిల్లల ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది కదా, అక్కడ సోమరిపోతులు ఎక్కడ అవుతున్నారు? ఇప్పుడు అంటున్నారు కదా ఏంది అంతకుముందు చదువుకోలేదా పథకాలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఇవ్వాలా అంటున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి తేడైతే వచ్చింది కదా, పిల్లల చదువులో మార్పులు వచ్చినాయి కదా, పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ 10 లక్షల మంది విద్యార్థులు పెరిగారు కదా, పెరిగినట్టు 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవాలి. రెడీ నారా లోకేష్ గారు వచ్చి డేటా ప్రూవ్ చేయమనంటే మేము రెడీగా ఉన్నాం. యుఎస్ఈడిఐ ఏదో సబ్జెక్ట్ కరెక్షన్, అది యుఎస్డిఐ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో మీకు డేటా క్లియర్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల మంది స్టూడెంట్స్ పెరిగారు. నారా లోకేష్ గారు మీరు డేటా నాశనం చేసేసి పెట్టుబడి పెట్టేవాడికి స్కిల్ లేబర్ కావాలి. మీరు మా దగ్గర విద్యావంతులు లేరు, మా స్కూల్స్ భ్రష్ పట్టిపోయానంటే ఏ ఒక్కడు కూడా పెట్టుబడి పెట్టేవాడు రాడు. మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంత ఫేక్ ఫాల్స్ ఎలిగేషన్ వేసేది మీరు, మీ మీద ఏ కేసులు పెట్టాలి? ఇప్పుడు పోస్టులు పెట్టే ముందు ఇక్కడి నుంచి జాగ్రత్తగా పెట్టండి. సో ఇది వాళ్ళు జే బ్రాండ్కి సంబంధించి వాస్తవాలని చెప్పి అబద్ధాల పోస్ట్ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నిజాలని దాగవు, ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి మీ ప్రజలైతే బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే.